హలో ఎవ్రీవన్. సంక్రాంతి పండుగ వచ్చేసిందండి. సంక్రాంతి పండుగ అంటేనే పిండి వంటల పండుగ. సో ఇక్కడ ఫస్ట్ పిండి వంటల్లో మనకు తెలంగాణలో సకినాలు చేసుకుంటామండి. ఈ సకినాల కోసం మనం రేషన్ బియ్యం ఉంటాయి కదండి, అవి ఒక నైట్ నానబోసేసి మార్నింగ్ వరకు ఉంచాలండి. మార్నింగ్లో వాటిని వడబోసుకొని, అంటే ఆ నీటిని అంతా వేచేసి బియ్యం నుండి కాసేపు ఉల్లారబెట్టేసి వాటిని గిన్నెలో వేసి పిండి చేసుకోవాలి. ఆ పిండి చేసిన తర్వాత మన పిండిలో వచ్చేసి నువ్వులు, ఓమా 2, సాల్ట్ 3 వేసి కలుపుకోవాలండి. ఇలా ఒక తట్టలోకి, అంటే మామూలుగా తెల్ల డబ్బాలోకి తీసేసుకొని వాటర్ యాడ్ చేస్తూ దాన్ని కలపాలి. దాని తర్వాత ఇంకా అప్పాలు చుట్టడం స్టార్ట్ చేయాలి. దానికోసం అనేసి ఫస్ట్ మనం తెలంగాణలో గౌరమ్మని ఫస్ట్ చేసుకుంటామండి. ఆ గౌరమ్మని పెట్టేసి దాని చుట్టూ సకినాను స్టార్ట్ చేసేసుకుంటాం. సకినాను పోసుకుంటాం ఇలా. సో దాన్ని పోసిన తర్వాత నెక్స్ట్ వీటిని మనం 1 by 1 చేస్తూ వెళ్ళాలి. రౌండ్గా ఇట్లా చుట్టాలి అండి, వేళ్ళతో తార్చుతూ చుట్టాలి. దీంట్లో కూడా టైప్స్, అంటే మనం కొంచెం దొడ్డుగా పోసినాం అనుకోండి, అది బొంగిడుస్తుంది అని అంటారు. దానివల్ల అప్ప అనేది కర్రు మీద ఉంటుంది, అంటే మంచి టేస్ట్ వస్తుంది. ఒక సన్నంగా పోస్తే జస్ట్ అది కొంచెం గట్టిగా అవుతూ ఉంటాయండి. సో ఇలా మనం చేసుకొని వీటిని చేపలు అని అంటాం. ఒక్కొక్క బెడ్షీట్ని ఒక చేప అని అంటామండి. సో అట్లా వెనకట అయితే ఇంకా మన ఈత దానితో చేసిన చేపలు ఉండేవి, వాటిలో పోసుకునేవాళ్ళు. సో మనకు వచ్చేసి ఇప్పుడు అవి అవైలబుల్ లేవు కాబట్టి బెడ్షీట్స్లో పోసుకుంటున్నాం ఇలా. సో ఇలా పోసిన తర్వాత కాసేపు ఆరబెట్టుకోవాలి అండి. పచ్చిగా ఉన్నాయనుకోండి అవి అతుక్కుంటాయి. సో ఆరబెట్టేసుకొని ఒక్కొక్కటిగా ఒక ప్లేట్ తోటి, చిన్న ప్లేట్కి కొంచెం ఆయిల్ రాసేసుకొని ప్లేట్లో తీసేసుకోవాలి వరుసగా. సో ఇలా తీసేసుకొని మిగతా వీటిని మనకి ముక్కుడు ఉంటుంది కదండి, దాంట్లో వేసేసుకోవాలి. అంటే దాంట్లో సరిపడా ఆయిల్, ఇప్పుడు సపోజ్ ఇవి ఒక 5-6 kgs అనుకుంటే బియ్యము, దానికి సరిపడా ఒక 1-1.5 ఇట్లా ఆయిల్ని కడాయిలో పోసుకొని, ఈ కడాయిలో మనం అప్పాలు వేయాలండి. వేసిన తర్వాత అవి కాలుతూ ఉంటే వాటిని అటు ఇటు అనాలి. వెంటనే తీసేసి ఇలా తీసుకుంటే